మాట్లాడితే మాది ప్రజాపాలన అంటూ తెగ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో మాత్రం అంతులేని వివక్ష చూపుతోంది. రేపు పరిగి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే విగ్రహావిష్కరణలో మైక్ సిస్టమ్కు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఆంక్షలు పెట్టింది. పర్మిషన్ ఇవ్వకుండా వివక్ష చూపిస్తోంది. మైక్ సిస్టమ్కు అనుమతి ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహ నిర్వహణ విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంబేద్కర్ జయంతి వర్ధంతి నాడు భారీ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పాలకులు కనీసం నివాళులు కూడా అర్పించలేదు. ఇక ఇప్పుడు పరిగిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాట్లాడితే మాది ప్రజాపాలన అంటూ తెగ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో మాత్రం అంతులేని వివక్ష చూపుతోంది. రేపు పరిగి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే విగ్రహావిష్కరణలో మైక్ సిస్టమ్కు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఆంక్షలు పెట్టింది. పర్మిషన్ ఇవ్వకుండా వివక్ష చూపిస్తోంది. మైక్ సిస్టమ్కు అనుమతి ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంబేద్కర్ జయంతి వర్ధంతి నాడు భారీ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పాలకులు కనీసం నివాళులు కూడా అర్పించలేదు. ఇక ఇప్పుడు పరిగిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారు.